హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము 800 ఇయర్స్ ఓల్డ్ రామప్ప టెంపుల్ అండి. 800 సంవత్సరాల క్రితం నిర్మించబడిన రామప్ప టెంపుల్ని ఈరోజు మనం చూసేద్దాము. యునెస్కో వాళ్ళు కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు దీన్ని. ములుగు జిల్లా, తెలంగాణలో ఇది నిర్మించబడి ఉందండి. సో లేట్ చేయకుండా చూసేద్దాము. యాక్చువల్లీ దాని స్పెషాలిటీ ఏంటంటే కింద ఇసుక వేసి పైన రాతితో కట్టబడిన శిల్పం అండి. సో చూస్తున్నారు కదా, వచ్చేసాము. దీన్నే కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు, రామప్ప టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో రామప్ప అనే శిల్పి చెక్కాడు. సో దానికోసం అని చెప్పేసి అతని పేరు మీద రామప్ప టెంపుల్ అని పిలుస్తారు. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 6 PM వరకు ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. గ్రీనరీ చాలా ఉందండి. సో చాలా బాగుంది గ్రీనరీ. పాత బానియన్ ట్రీ కూడా ఉందండి. సో చూస్తున్నారు కదా. సో ఫోటోషూట్స్ అలాంటివి ఏవైనా తీసుకోవాలి అనుకుంటే పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటా కంపల్సరీ. సో అలౌడ్ లేదండి. సో ఇక్కడ శివలింగాన్ని రేచర్ల రుద్రయ్య అనే అతను ప్రతిష్ఠించాడనమాట. సో దీని టెంపుల్ పేరు వచ్చేసి కాకతీయ రుద్రేశ్వర టెంపుల్, అలాగే రామప్ప టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో పక్కన మనకి కాళ్ళు, చేతులు, మొహం అవన్నీ కడుక్కోవడానికి ట్యాప్ వాటర్ ఉంటుంది. సో నీట్గా వాష్ చేసేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఓవర్ వ్యూగా బయట ఇలా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. సో ఇదే మన రామప్ప టెంపుల్ అండి. సో చూస్తున్నారు కదా, రాతితో నిర్మించబడిన టెంపుల్ ఇది. చాలా పాత టెంపుల్ అండి. చెప్పాను కదా, 800 సంవత్సరాల క్రితం నిర్మించబడిన టెంపుల్ ఇది. ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది వచ్చేసి వంటశాల. దేవుడి నైవేద్యం కోసం ప్రిపేర్ చేసే ప్రసాదాలన్నీ అక్కడ ప్రిపేర్ చేస్తారన్నమాట. సో ఇది వచ్చేసి టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది. సో టెంపుల్ పైన డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, అది న్యాచురల్గా స్టోన్తో ప్రిపేర్ చేసిందేనండి. సపరేట్గా కలర్ అలాంటిది ఏది వేయలేదు. సో స్టోన్ షేడే అలా ఉందన్నమాట. చాలా యూనిక్గా చాలా బాగుందండి టెంపుల్. డిఫరెంట్గా తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. ఇది వచ్చేసి శివాలయము. సో గుడి ఎదురుగా ఇంకొక శివాలయం కూడా నిర్మించారు. యాక్చువల్గా ఇది మోడల్ లాగా ప్రిపేర్ చేసి పెట్టారంట, అది కట్టక ముందు ఇలా ఉండాలి ఇలా అని చెప్పేసి. సో ఇది బేసిక్ మోడల్. దీన్ని మోడల్గా తీసుకొని మెయిన్ టెంపుల్ కట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇదే యాక్చువల్లీ ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కఫర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయుల రాజ్యం మీద దాడి చేసినప్పుడు చాలా వరకు డ్యామేజ్ చేశారంట ఈ ఆలయాన్ని. సో అక్కడక్కడ అన్ని కొంచెం కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయండి. మీకు చూపిస్తాను, అది కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారు. కానీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని చేయగలిగినవి రిపేర్ చేశారనమాట. సో కింద ఇలా ఉంటుందండి టెక్స్చర్. సో టెంపుల్కి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. సో నందీశ్వరుడిది మాత్రం బ్యూటిఫుల్గా చెక్కారండి. ఎంత బాగా చెక్కారంటే బ్యూటిఫుల్ కార్వింగ్ ఉంది. చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా నీట్గా క్లియర్గా చెక్కారో. ఇవన్నీ 800 సంవత్సరాల క్రితం అని చెప్పాను కదండి. సో అప్పట్లో టాలెంటెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారో కదండి. సో ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో. సో కొన్ని చెప్పాను కదండి, కొన్ని డ్యామేజ్ చేశారు. మళ్ళీ వాళ్ళు కొన్ని రిపేర్ చేయగలిగినవి రిపేర్ చేశారనమాట. ఇది వచ్చేసి శివాలయం ఎదురుగా నందిదన్నమాట.
సో ఆపోజిట్లో టెంపుల్ ఉంది. సో దీనికి 3 ఎంట్రన్సెస్ ఉన్నాయండి గుడికి లోపలికి వెళ్ళడానికి. ఇదొక ఎంట్రన్స్ అన్నమాట. గుడిలో బెస్ట్ పార్ట్ వచ్చేసి శిల్పాలండి, అప్సరసలు పైన కనిపిస్తున్నాయి కదండి. సో అప్సరసల్ని చాలా బాగా చెక్కారనమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ థీమ్తో గిరిజన అమ్మాయి వేటాడుతున్నట్టు, అలాగే నాట్యం చేస్తున్న అమ్మాయి, రాగిని, నాగిని, అలా చాలా కాన్సెప్ట్స్తోని ప్రిపేర్ చేశారనమాట. ఇది వచ్చి లోపల అండి, టెంపుల్ లోపల అన్నమాట. లోపల సైడ్ కూడా చాలా అద్భుతంగా చెక్కారండి. సో మన కళ్ళకి చూస్తేనే ఆనందంగా అనిపించాలి, న్యాచురల్గా ఎంత చూస్తేనే అరే వా అనాల్సిందేనండి. చాలా టాలెంటెడ్ మన పూర్వీకులు, చాలా న్యాచురల్గా చాలా క్రియేటివ్గా క్రియేట్ చేశారు. సో ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ద్వారా స్తంభాలని నిర్మించారంట. అండ్ క్రియేటివిటీకి నిజంగా మెచ్చుకోవాల్సిందే వాళ్ళ క్రియేటివిటీని. ఇది చూస్తున్నారు కదండి, పేరిణి నృత్యం అన్నమాట. ఈ ఆర్ట్ వచ్చేసి శివ తాండవం చేస్తున్న ఆర్ట్ అన్నమాట ఇది. అలాగే కింద కృష్ణుడి ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఉంటుంది, చూసారు కదండి. చెట్టు మీద శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు. అలాగే విచిత్రం ఏంటంటే మ్యూజిక్ కూడా వస్తుందండి. ఫ్లూట్ని మనము కదిలిస్తే, మనం ట్యాప్ చేస్తే మనకి ఫ్లూట్లో నుంచి మ్యూజిక్ వస్తుంది. అలాగే పక్కన వేరే సైడ్ చేస్తే మనకి మ్యూజిక్ రాదు. అది స్పెషాలిటీ అన్నమాట. సో చుట్టూ ఇలా ఉంటుందండి. సో కూర్చోడానికి ప్లేస్ చాలా ఉంది. అలాగే మీరు అబ్జర్వ్ చేశారో లేదో అండి, మనకి లోపల ఈవెన్గా లేదు, అక్కడక్కడ బ్లాక్స్ పైనకి కిందికి ఉన్నాయి, చూసారో లేదో. సో కొన్ని బ్లాక్స్ పైకి ఉన్నాయి, కొన్ని బ్లాక్స్ కిందికి ఉన్నాయండి మండపంలో. సో భూకంపం వచ్చినప్పుడు గుడికి ఏమీ కాకుండా శాండ్ బాక్స్ టెక్నిక్ అనే టెక్నిక్తోని ఆలయాన్ని నిర్మించారనమాట. సో దానివల్ల భూకంపం వచ్చినా కూడా కూలిపోకుండా సపోర్టివ్గా ఉంటుందన్నమాట, ఏమీ కాకుండా టెంపుల్కి. సో చెప్పాను కదండి అప్సరసలు అని, ఇదే అన్నమాట. సో ఒక్కొక్క అప్సరసకి ఒక్కొక్క థీమ్ అండి, ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్క ఆర్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో అలాగే కింద మీరు చూస్తున్నట్లయితే సో ఏనుగులు ఉన్నాయి, చూస్తున్నారు కదండి. సో ఆ ఏనుగులు ఏంటంటే, సో మనకి టెంపుల్ నిర్మించేటప్పుడు సో స్టోన్స్ని ఏనుగులతో తీసుకొచ్చారనమాట. సో వాటికి కృతజ్ఞతగా ఏనుగుల్ని అలా నిర్మించారనమాట. అలాగే స్టార్ షేప్, ఫ్లవర్ షేప్లో ఉన్నాయి కదండి ఫ్లవర్స్. సో అది వచ్చేసి ఆలయాన్ని నక్షత్ర ఆకార పీఠం పైన నిర్మించారు. సో దానికి చిహ్నంగా అలా ఫ్లవర్ని వేశారన్నమాట. అలాగే మీకు చూడడానికి స్టోన్ రఫ్గా అనిపిస్తుంది అవుట్ సైడ్ మనకి దూరం నుంచి చూస్తే, కానీ టచ్ చేసి చూస్తే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సో కంప్లీట్ రాతితో నిర్మించారు. అలాగే పైన గోపురం ఉంది కదండి, సో ఆ గోపురాన్ని లైట్ వెయిట్ బ్రిక్స్తో ప్రిపేర్ చేశారనమాట. సో రాతితో కట్టారు కాబట్టి దాన్ని హెవీ మెటీరియల్ కాకుండా లైట్ వెయిట్, వాటర్లో వేస్తే అది ఫ్లోట్ అవుతుందంట. సో అప్పట్లోనే 800 సంవత్సరాల క్రితమే ఇలాంటి టెక్నాలజీని మన వాళ్ళు యూజ్ చేశారు, చూసారు కదండి. సో దాన్ని వాటర్లో వేస్తే మనకి ఫ్లోట్ అవుతుందన్నమాట బ్రిక్స్. సో ఆ మెటీరియల్తో ప్రిపేర్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లేస్, చాలా ప్రశాంతంగా విశాలంగా చాలా బాగుంది టెంపుల్. తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో అలాగే మీరు గమనించినట్లయితే ఈజిప్షియన్స్వి స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయండి. సో కాకతీయులకి ఈజిప్షియన్స్ వాళ్ళతో కూడా రిలేషన్స్ ఉండే అనమాట. సో వాళ్ళకి గుర్తు చిహ్నంగా వాళ్ళవి కూడా స్టోన్స్ పైన కావించేశారు. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి, చాలా బాగుంది. ఇదేనండి రామప్ప టెంపుల్. అలాగే పక్కన మనకి బోటింగ్ కూడా ఉందండి. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. సో బోటింగ్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అండి. సో జనరల్గా టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా, షాపింగ్, చిన్న చిన్న షాపింగ్ చేసుకోవచ్చు. మనకి కీ చైన్స్, బొమ్మలు, చెక్క బొమ్మలు బేసిక్గా చాలా బాగున్నాయి అక్కడ. చెక్కతో చేసిన బాణము, అలా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి.
సో పక్కకే బోటింగ్ అని చెప్పాను కదండి, సో ఇదేనండి. సో ఇక్కడ బోటింగ్ ఉంది, స్పీడ్ బోట్, నార్మల్ బోటు ఏదైనా సరే వెళ్ళొచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెక్క బాణం అని చెప్పాను కదండి, సో ఇదేనండి చెక్క బాణం, బాగుంది. అలాగే ఇలా చాలా రకాల టాయ్స్ ఉన్నాయి. విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.